సైకిల్ అంటే ఎవరైనా నమ్ముతారా గాయస్? చూసుకోవచ్చు మన సైకిల్ మొత్తం ఇప్పేసినాం కదా, ఇక్కడ గేర్ అంతా ఇప్పేసినాం కదా. ఫైనలీ మన బ్రేక్స్ అయితే తిప్పేసినాం కదా, తిప్పేసిండు గాయస్ మనోడు. చూసుకోవచ్చు ఎట్లుందిరా, ఫైనలీ చూసుకోవచ్చు గాయస్. చూపెట్టి హ్యాండిల్ చూపెట్టి రా ఎట్లుందో. ఈ పట్టీలు అయితే మన హ్యాండిల్ కి అయితే ఇదైతే క్లక్కిద్దాం. ఇంత పెద్ద అయితే అయిపోతుంది మన హ్యాండిల్ అయితే. బిల్డ్ అయితే వేసేసినాం కదా, బైక్ చైన్ కూడా తెచ్చిన మీకు చూపెట్టినా కదా దీనికోసం. అసలు కూడా మొత్తం జామ్ అయిపోయినాయి గాయస్ దీనివి. ఈడ కూడా స్ప్రే అయితే కొడదాం. హే గాయ్స్, మస్తు రోజుల తర్వాత అయితే మనం మళ్ళా మన రూమ్ కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే మస్తు మంది నాకు కామెంట్ చేసిర్రు, అన్నా నువ్వు కొత్త సైకిల్ బిల్డ్ ఎప్పుడు చేస్తావు 50K కూడా దగ్గరలో ఉన్నాం, ఎప్పుడు చేస్తావు అని కామెంట్లు అయితే వచ్చినాయి. ఫైనల్లీ ఈ రోజు అయితే మోడిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 50K కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకిల్ అయితే చూసుకోవచ్చు. నేను బిహైండ్ ద కెమెరా అయితే నేను కొన్ని చేసిన, ఇవన్నీ జామ్ ఉండే కదా, ఫస్ట్ స్క్రాప్ చేసినాం కాబట్టి దీన్ని క్లీన్ చేద్దాం. ఈ వీడియోలో అయితే వేస్టేజ్ ఏమున్నాయో సైకిల్ నుంచి మొత్తం తీసేద్దాం. అంతకంటే ముందు మొత్తం చైన్ చూసుకోవచ్చు గాయస్, మొత్తం రస్ట్ వచ్చింది కదా చైన్ లా. ఇది మొత్తం ఫ్రీ కావాలంటే ఒక స్ప్రే కావాలి. అంటే WD-40 అని ఒక స్ప్రే ఉంటుంది గాయస్, ఆ షాప్ కి అయితే పోయి చూపెడతా, ఆ స్ప్రే అయితే తెచ్చుకుందాం. చూసుకోవచ్చు ఫైనలీ మనం అయితే స్ప్రే దేనికి అయితే పోతున్నాం. ఏడుకోతున్నాం రా, స్ప్రే WD-40 దేనికి పోతున్నాం. మనం చేతులలో కొడతా వీలి కొట్టనికి వస్తలేదు మనకి ప్రతి ఆడికైతే పోయి చూపెడతా గాయస్. చూసుకోవచ్చు గాయస్ ఎంత ఎండ కొడుతుందో, ఇంత ఎండలో కూడా మీకోసం అయితే పోతున్నాం. ఇప్పుడైతే షాప్ కి అయితే పెడతా ఏ స్ప్రేనో మనం WD-40 స్ప్రేలు కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొని ఇంటికి అయితే కలుస్తా సీదా. ఫైనలీ అయితే మనం ఇలాంటి కొన్ని టూల్స్ అయితే పట్టుకొని వచ్చినాం కదా, చూపెట్టు టూల్స్. అట్లనే మీకు చెప్పాలి, మనది పాత ఫ్రీ వీల్ ఉండే గాయస్, ఆ ఫ్రీ వీల్ అయితే యూజ్ చేస్తున్నా. మన ఫ్యాంటమ్ ది కొత్త ఫ్రీ వీల్ అయితే ఉండే కదా, అప్పుడు తీసినాం మనం. ఈ కొత్త ఫ్రీ వీల్ చూసుకోవచ్చు. ఇదే ఈ సైకిల్ అయితే ఇదైతే పెట్టబోతున్నాం వెనకాల. మన సైకిల్ ఉంది గాయస్, ఫస్ట్ అయితే హ్యాండిల్ అయితే తీద్దాం గాయస్. గాయస్ ఫస్ట్ అయితే ఇదైతే కుడుతున్నా. మనం ఇది ఫ్రీ, ఈ నట్టు వెళ్ళాలంటే ఇది కొట్టాలి కదా, ఇదైతే కుడుతున్నా. చూసుకోవచ్చు గాయస్, ఇన్స్టెంట్ అయితే మనం అయితే చూపెడుతుంది పవర్ మొత్తం. ఫస్ట్ అయితే మనం సైకిల్ కున్న పాత గ్రిప్స్ అయితే పీకేద్దాం. సో గాయస్ ఫస్ట్ అయితే మనం గ్రిప్స్ అయితే పీకేస్తాం కదా, అవతల కూడా పీకేద్దాం గ్రిప్. గైస్ ఫైనలీ మనం అయితే ఈ టూల్ ఈ పైప్ అయితే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈ గ్రిప్ వెళ్ళింది, ఈ గ్రిప్ అయితే వెళ్తలేదు గాయస్. ఇప్పుడైతే దీన్ని అయితే కొట్టి తీద్దాం గట్టి. చూసుకోవచ్చు ఇద్దరేమో ఉన్నాం కాబట్టి కెమెరా పట్టుకోనికి షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది గాయస్. గాయస్ చూసుకోవచ్చు ఫైనలీ మన బ్రేక్ అయితే చూడండి, బ్రేక్ మొత్తం ఇప్పేస్తున్నాం కదా. ఇట్లానే ఒక్కొక్క సైకిల్ పార్ట్ మొత్తం ఇప్పి చూపెడతా గాయస్. చూసుకోవచ్చు ఫైనలీ మన బ్రేక్స్ అయితే ఇప్పేసినాం కదా. ఫస్ట్ బ్రేక్ అయితే ఇప్పేసినాం సైకిల్ నుంచి. ఇప్పటి నుంచే హ్యాండిల్ కొంచెం లుక్ అయితే వస్తుంది, అంటే లుక్ కాదు కదా, చూపెట్టు మొత్తం ఈ ఇట్ సైడ్ కూడా పార్ట్స్ ఇప్పి చూపెడతా గాయస్. మొత్తం ప్లేన్ అయితే వేద్దాం హ్యాండిల్ ని ఫస్ట్. చూసుకోవచ్చు ఫైనలీ మన ఇంకొక బ్రేక్ కూడా ఇప్పేస్తుండే మనోడైతే. వస్తుందారా? చూసుకోవచ్చు గాయస్ ఎంత కష్టపడుతున్నామో. ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసుకోండి. మొత్తం చూసుకోవచ్చు గాయస్, గలీజ్ అయిపోయినాం చేతులు గీతలు. చూసుకోవచ్చు ఫైనలీ మన బ్రేక్ అయితే వచ్చేసింది. బ్రేక్స్ అయితే లుక్ చూపెట్టరా ఎట్లా వస్తుందో. ఫైనల్ ఇప్పుడైతే ఆ హ్యాండిల్ కూడా వీకేస్తాం. ఆ హ్యాండిల్ ఉంది కదా సైకిల్ కి, మనది వీలీ హ్యాండిల్ చేద్దాం దాన్ని కూడా. ఇప్పుడైతే దాన్ని కూడా పీక్దాం. చూసుకోవచ్చు వస్తుందారా? లుక్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది గాయస్. బ్రేక్స్ వీకినాక వీలీ కొట్రా. అరే రే 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 గాయస్ మనోడు వీలీ అయితే కొడుతుండు. చూసుకోవచ్చు సేమ్ గాయస్ మన పాత సైకిల్ కి R అని ఒక లోగో ఉంటుంది. ఇది మొత్తం తీసేద్దాం గాయస్. కలర్ అయితే ఇదే ఉంచుదాం అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఈ కలర్ దూరం నుంచి హైలైట్ అయితే అయిపోతుంది సైకిల్ కున్న కలరు. ఇప్పటి నుంచే లుక్ అంటే వస్తుంది, అంటే మీకు ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే చూసుకోవచ్చు మా బాధ మీకు తప్ప ఎవరికి చెప్తాం గాయస్. ఇప్పుడైతే పీకేద్దాం, ఇంకేమేమి సామాన్లు ఉన్నాయో మార్చేట్వి అవన్నీ వీకేద్దాం. చూసుకోవచ్చు ఫైనలీ మనం మళ్ళా బయటికి వచ్చేసినాం. ఏమేమో సామాన్లు తెచ్చిండు మనోడు. ఏమేమి తెచ్చినవరా? చైన్ తెచ్చిన, బైక్ చైన్ అయితే తీసుకొచ్చిండు గాయస్. చూసుకోవచ్చు బైక్ చైన్. ఇప్పుడు ఇంటికి అయితే చూపెడతా. ఫైనలీ మనోడు అయితే సామాన్లు అయితే తెచ్చిండు. ఏమేమి తెచ్చినవరా? బైక్ చైన్ గాయస్ చూసుకోవచ్చు. అర్రే రే 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 క్రేజీ ఉంది గాయస్ బైక్ చైన్ అయితే. చూసుకోవచ్చు మనకి దండ అయితే ఇస్తుంది గాయస్. చూసుకోవచ్చు మనోడు. ఫైనలీ మనం అయితే బైక్ చైన్ అయితే తీసుకొచ్చినాం. ఎంత లావు ఉందో చూసుకోవచ్చు గాయస్. నార్మల్ చైన్ కంటే మస్తు అంటే మస్తు లావు ఉంది గాయస్. చూసుకోవచ్చు ఎట్లుందో. ఇంకా ఐలంకి కూడా ఊపెట్రా కడదే.
ఈ ఎల్లంకి కూడా తెచ్చినాం గాయస్. ఈ ఎల్లంకితోనైతే ఇప్పుడైతే మనం అయితే హ్యాండిల్ అయితే ఇప్పుదాం. హ్యాండిల్ ఇప్ అయితే ఊపెడతా. చలో హ్యాండిల్ ఇప్పురా గాయస్. చూసుకోవచ్చు మనోడు ఫైనలీ గ్లౌస్ మొత్తం వేసుకుని గాయస్ ఈ ఎల్లంకి తీసుకొచ్చినాం కదా, దీంతోనైతే ఇప్పుడైతే నట్ అయితే తిప్పుతున్నాం మనోడు. చూసుకోవచ్చు జల్దీ తిప్పు. ఫైనలీ మన హ్యాండిల్ అయితే ఇప్పేసిండు గాయస్ మనోడు. చూసుకోవచ్చు ఎట్లుందిరా ఫైనలీ. చూసుకోవచ్చు గాయస్, చూపెట్టి హ్యాండిల్ చూపెట్టరా ఎట్లుందో. సాటిస్ఫాక్షన్ అయిపోయాడు మనోడు అయితే. హ్యాండిల్ ఇప్పేసినాం కదా, మస్తు అంటే మస్తు కష్టమైంది గాయస్ ఇప్పనీకి. చూసుకోవచ్చు గాయస్ మొత్తానికి అయితే ఇప్పేసినాం మన హ్యాండిల్ అయితే. ఈ షార్ట్ స్టెమ్ ఇప్పేసి ఈ షార్ట్ స్టెమ్ అయితే పెట్టబోతున్నాం గాయస్ మేము. చూసుకోవచ్చు ఇది మీకు గుర్తే ఉంటది, మన సైకిల్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి తెలుసు. మన ఇంకొక సైకిల్ అయితే ఇది ఉండే, దానికి మనం మోడిఫికేషన్ చేసినాం, దాందే సామాన్ ఇది దీనికి వేద్దాం ఇప్పుడు. ఏమైందిరా మొత్తం చూసుకోవచ్చు గాయస్, రస్ట్ అయితే పట్టేసింది. స్ప్రేకి మొత్తం కొడుతున్నాం. పానబెట్టి అయితే ఇప్పు జల్ది అంటే జల్ది ఇప్పేసేసాయి. షాక్ అబ్జాలు కూడా మొత్తం జామ్ అయిపోయినాయి గాయస్ దీనివి. ఈడ కూడా స్ప్రే అయితే కొడదాం. అయితే వచ్చేసి చూసిరు కదా, ఇంతవరకు చూస్తే మీకు అర్థమైపోయింది కదా, మన షార్ట్ స్టెమ్ మొత్తం హ్యాండిల్ అయితే అలగ్ చేసేసినాం కదా గాయస్. చూసుకోవచ్చు మన హ్యాండిల్ అయితే మొత్తం సైకిల్ నుంచి అయితే పీకేసినాం కదా. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మన చైన్, బైక్ చైన్ పట్టుకొచ్చినాం కదా గాయస్. ఇక్కడ బైక్ చైన్ ఉంది కదా, ఈ చైన్ అయితే కట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నావురా? చైన్ అయితే కట్ చేస్తున్నాం గాయస్. చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడైతే నేను సైకిల్ షాప్కి అయితే ఈ ఎల్ఎంకి అయితే మనకు అన్ని ఇచ్చినుండే. ఈ ఎల్ఎంకిని అయితే షాప్లో అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చి వస్తాను, అంటే అన్న అడిగినప్పుడు ఇచ్చిండు పాపం, మస్తు మంచోడు అన్న అయితే. ఈ ఎల్ఎంకిని అయితే ఇచ్చేసి వస్తాను నేను. అట్లనే ఏం తాగుతారా? కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురావాలా? మనకి కూల్ డ్రింక్ తీసుకురావాలంటే అట్లా షాప్ గా ఈ ఎల్లంకి ఇచ్చేసి వస్తా గాయస్. ఇప్పేద్దాం, ఎట్లయితే అవసరం లేదు గాయస్. ఈ పాన్ అయితే మంచిగా కరెక్ట్ టైంకి అయితే మనకి కనబడ్డది. సేమ్ మన పాత సైకిల్ లెక్కనే అవుతుంది గాయస్ ఇది. చూసుకోవచ్చు ఫైనలీ మన గేర్ సెట్ అయితే ఊసిపోయింది కదా. ఇప్పుడు ఈ చైన్ అయితే మనోడైతే కట్ చేస్తాడు. అప్పటిలోపల నేనైతే పోయి మనకి వాడంట తీసుకొని వస్తా. గాయస్ చూసుకోవచ్చు ఫైనలీ మనోన్ కోసం అయితే కూల్ డ్రింక్ అయితే తీసుకొని పోతున్నాం. పాపం మాడు చైన్ కట్ చేస్తుండు కదా, పొయ్యి పెడతా. గాయస్ ఫైనలీ మనోడు అయితే చైన్ అయితే కట్ చేసిండు. చూసుకోవచ్చు మనోడు ఈ బ్లేడ్ తోనైతే మనోడు ఈ చైన్ అయితే కట్ చేసిండు. పీకేసాయి మొత్తం గేర్ సెట్ వీకై. గేర్ సెట్ అయితే వీకేస్తున్నాం ఫైనలీ. కొంచెం కెమెరాలో నాకు చెయ్యొచ్చినా ఏమనుకోకండి గాయస్. చూసుకోవచ్చు ఫైనల్లీ గేర్ సెట్ అయితే వీకేస్తుండు మనోడు. చాకు చూసుకోవచ్చు గాయస్ ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు దీంతోనైతే కట్ చేస్తాను నేను. మొత్తానికి మన ఫైనలీ గేర్ సెట్ అయితే మొత్తం జంగు పట్టిపోయి ఉండే కదా. ఇక్కడ చూసుకోవచ్చు వైరింగ్ కూడా పీకేద్దాం. వైర్లు గీర్లు మొత్తం తీరా. గాయస్ హాయ్ అన్న, ఏడుకోయినా అన్న ఇంతసేపు. చూసుకోవచ్చు గాయస్ మనోడు ఇంకొక రైడర్ కూడా వచ్చేసిండు. ఫైనలీ మన గేర్ సెట్ కూడా అలాగైపోయింది. చూసుకోవచ్చు ఫైనల్లీ ఇడైతే కూర్చున్నా గాయస్. మనోడైతే కొన్ని టూల్స్ అయితే అవసరం వస్తున్నాయి, కటింగ్ ప్లేయర్ అలాంటిది. మన సైకిల్ మొత్తం ఇప్పేసినాం. చూసుకోవచ్చు గాయస్ ఎట్లా అసలు దీన్ని సైకిల్ అంటే ఎవరైనా నమ్ముతారా గాయస్. చూసుకోవచ్చు మన సైకిల్ మొత్తం ఇప్పేసినాం కదా. ఇక్కడ గేర్ అంతా ఇప్పేసినాం కదా. ఈ హ్యాండిల్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఒక టూల్ అయితే తీసుకొచ్చుండు. దీనికి ఉన్న వేస్ట్ బ్రేక్ వైర్లు అన్ని చేంజ్ చేస్తాం కదా మనం. ఆ బ్రేక్ వైర్స్ అంతా పీకేద్దాం. గేర్ కూడా పీకేసినా కదా, కష్టం అయిపోయింది గాయస్. చూసుకోవచ్చు మన సైకిల్ నుంచి ఇన్ని సామాన్లు అయితే వెళ్ళినాయి మన సైకిల్ నుంచి. చూసుకోవచ్చు ఇవన్నీ మన సైకిల్ సామాన్లే. మీరు అనుకుంటచ్చు సైకిల్ ఏడుందని. చూసుకోవచ్చు మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసినాం కదా, ఎట్లుందో మొత్తం ఇప్పేసినాం గాయస్. మన సైకిల్ అయితే మొత్తం అంటే మొత్తం ఇప్పేసినాం. ఇప్పుడైతే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ అయితే తీసుకొని పోదాం. ఈ హ్యాండిల్ చూసి కనబడుతుంది కదా, ఈ హ్యాండిల్ పెద్ద వేపిద్దామారా? స్టంట్ హ్యాండిల్ వేపిద్దాం. మన ఓల్డ్ సబ్స్క్రైబర్లకి తెలిసి ఉంటది మనం హ్యాండిల్ ఎట్లా పెద్ద వేపిస్తామో. ఇప్పుడైతే హ్యాండిల్ అయితే పెద్ద వేపిద్దాం. ఈ రోజు ఎంత అవుతుందో అంత సైకిల్ అయితే బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడైతే మనం హ్యాండిల్ పెద్ద వేయడానికి అయితే పోతున్నాం షాప్ కి. చూసినా అన్న ముఖానికి కొడుతుంది. చూసుకోవచ్చు కానీ బిల్లి అయితే కొడుతుంది. ఇప్పుడు కొట్టు, బ్రేకే పడతలేదు. చూసుకోవచ్చు ఫైనల్లీ మనం అయితే వెల్డింగ్ షాప్ కి అయితే వచ్చేసినాం. ఇడైతే అన్న అయితే చేస్తుండు వెల్డింగ్. ఈ హ్యాండిల్ అయితే దీనికైతే అతికిద్దాం. మీరు మన ఓల్డ్ సబ్స్క్రైబర్లు అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం నాయిస్ ఉంది గాయ్స్. సినిమాటిక్ షాట్స్ అయితే చూడండి ఎట్లా చేస్తుండో. గాయ్స్ ఈ పట్టీలు అయితే ఉన్నాయి కదా, ఈ పట్టీలు అయితే మన హ్యాండిల్ కి అయితే ఇడైతే ఇట్లా అతికిద్దాం. ఇంత పెద్ద అయితే అయిపోతుంది మన హ్యాండిల్ అయితే. చూసానికైతే ఆయనం మన వాళ్ళు అయితే ఆడైతే చేస్తుర్రు. ఆడ హ్యాండిల్ అయితే రెడీ అవుతుంది మనది. अरे रे रिस्पॉन्स सही निकल रहा भाई, निकल रहा.
గైస్ చూసుకోవచ్చు ఫైనలీ మన హ్యాండిల్ అయితే వచ్చేసింది కదా. ఫస్ట్ ఇంత ఉన్న హ్యాండిల్ ఇంత అయితే వేసినాం, ఇంతే కదా గైస్. ఫస్ట్ అయితే ఇంత పెద్ద చేసినాం కదా. ఫైనలీ చూసుకోవచ్చు స్టెంట్ సైకిల్ అయితే మీరు చెప్పినందుకు బిల్డ్ అయితే చేస్తున్నా. ఈ రోజు ఇంత అయింది గైస్. మీరు కానీ ఈ వీడియోకి 1K లైక్స్ వస్తే మాత్రం నెక్స్ట్ పార్ట్ 2లా మొత్తం రెడీ చేసేస్తా. సైకిల్ ని పయ్యల్ గియ్యల్ అన్ని పెట్టేస్తా. రైడ్ కి అయితే తీసుకొద్దాం గైస్ ఈ సైకిల్ ని. గైస్ చూసుకోవచ్చు మన హ్యాండిల్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా. దూరం నుంచి చూపెట్టు ఎంత పెద్దగా కనబడుతుంది చూడండి గైస్. మన హ్యాండిల్ అయితే సేమ్ మన పాత సైకిల్ కంటే పెద్దనే వేయించినాం హ్యాండిల్. దీనికోసం కొత్త గ్రిప్స్ అయితే తీసుకొచ్చిన గైస్. చూడండి ఈ కొత్త గ్రిప్స్ కూడా యాడ్ చేస్తే ఎప్పుడైతే దీనికి. ఇంకా మనదైతే 50K కాలేదు గాయస్. 50K కాకముందే నేను మీకోసం ఇంత చేస్తున్నా. మీరు నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అంతే గాయస్. ఎక్కువ ఏం అడుగుతలేను మీకు. ప్లీజ్ ఎవరైనా కొత్త చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి. ఇప్పుడు లుక్ చూడండి గాయస్ ఎట్లా వస్తున్నాం మన సైకిల్కి. ఇంకొక గ్రిప్స్ కూడా ఉంటాయి కదా, దీన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి గాయస్ లుక్ మాత్రం ఎక్సలెంట్ అయితే వస్తుంది. అంటే ఇది ఎందుకంటే వీలు కొడతప్పుడు చేతులు నవ్వకుండా మెత్తగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు చూడండి గాయస్ లుక్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది గాయస్. మన సైకిల్ లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి గాయస్. లుక్ అయితే చూడండి మెల్లమెల్లగా బిల్డ్ అయితే వేసేసినాం కదా. బైక్ చైన్ కూడా తెచ్చిన మీకు చూపెట్టినా కదా దీనికోసం. సో గాయస్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో కనుక 1K లైక్స్ వస్తే 1K ఒక 500 లైక్స్ వచ్చినా చాలు గాయస్. 500 లైక్స్ చేస్తే మాత్రం పక్కా అంటే పక్కా సైకిల్ అయితే రేపు రైడ్కి అయితే తీసుకుపోతాం నెక్స్ట్ వీడియోలో అయితే. చలో అట్లానే ఈ సీట్ మంచిగా ఉందా, మార్చాలా, ఇలా ఏమేమి చేయాలో కామెంట్ అయితే అండి గాయస్. ఇంత కష్టపడ్డాం స్టార్టింగ్ నుంచి, నేను మా టీం మొత్తం కష్టపడ్డాం, మీరు చూసిరు కదా. చలో ఛానల్లో ఎవరైనా కొత్త వచ్చుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసుకోండి. మీకు అర్థమై ఉంటుంది మా బాధ. చూసుకోవచ్చు చేతులు గీతులు మొత్తం. కానీ లుక్ మాత్రం ఫైనల్లీ మస్తు అంటే మస్తు వచ్చింది. నీకు ఎట్లా అనిపించిందిరా? మస్తు అనిపించింది. మస్తు అంటే మస్తు వస్తుంది గాయస్. పాత సైకిల్ కంటే ఇది ఇంకా డేంజర్ అవుతుంది. ఈ షార్ట్ స్టెమ్ చూసుకోవచ్చు లుక్. అలా లుక్ లేకపోతే ఇది పెడదామా గైస్, మీరు కామెంట్ అయితే వేయండి. రెండు చూసుకోండి. ఇది మన పాత సైకిల్ కుంటుండే, ఇదే మంచి ఉందా ఇది పెడదామా కామెంట్ అయితే వేయండి గైస్. అట్లనే ఏ టైర్ వేయాలో నాకైతే కామెంట్ చేయండి. ఏం అర్థమైతే లేదు గైస్. మన డ్రీమ్ బిల్డ్ సైకిల్ అయితే మోడిఫికేషన్ చేస్తున్నాం కదా. చలో ప్లీజ్ ఛానల్లో కొత్త వచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసుకోండి. వీడియోలో ఏం మంచి ఉంది ఏం మంచి లేదో కూడా కామెంట్ చేయండి.